ఎవరికండి తోటకూర అంటే ఇష్టం లేదు? ఆకుకూరల్లో చాలా మంది ఇష్టపడేది తోటకూరనే. ఎందుకంటే ఏం చెప్తాం? ఏం వండినా, ఎట్లా వండినా బేషుగ్గా ఉంటుంది. కొత్తగా, ఈజీగా, అలాగే ఎంతో రుచిగా తోటకూరతో మంచి వంట కావాలి అంటే ఇక్కడ చూసేయొచ్చు. అది, ఇది అని కాకుండా ఎందులోకైనా రుచిగా ఉంటుంది. ఈ పొడి వేసి చేస్తే తోటకూర కర్రీ చాలా రుచి వస్తుంది. ఈ తోటకూర కర్రీకి ముందుగా కావాల్సింది తోటకూర. ఒక 3-4 కట్టలు తీసుకున్నాను. మొత్తం ఆకులు మాత్రమే తీసేసి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఒక బౌల్‌లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ తోటకూరని శుభ్రంగా 1కి 2 సార్లు మంచినీళ్ళు వేసేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆకుకూరలలో చాలా మట్టి ఉంటుంది కదా! అందుకని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి, మనకి ఈ తోటకూర ఏమాత్రం నీళ్ళు లేకుండా ఉండటానికి ఇలా బొరల గిన్నెలో వేసేసి నీళ్ళనంతటిని ఓడార్చుకోవాలి. తోటకూరలో నీళ్ళు ఉన్నాయి అంటే మనకి కూర అనేది ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. ఇవి వడారే లోపల మనం రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అది వేడెక్కాక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా ఒక్కసారి దంచుకున్నాను. దంచుకున్న వాటిని ఈ ఆయిల్‌లో వేసేసి, అలాగే ఒక పెద్ద ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి, అంతా కలిసిపోయేలాగా కలిపేసి, మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి, ఆనియన్ ముక్కలను ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కూరకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇలా వేగితే సరిపోతుంది మనకి. కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అయితే చాలు. ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అయిన ఆనియన్స్‌లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్‌గా వేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కూర మరింత రుచిగా వస్తుంది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక, ఇందులోకి ఇప్పుడు మనం ముందుగానే తరిగి వడారనిచ్చాం కదండీ తోటకూరని, ఆ తోటకూర మొత్తాన్ని ఇక్కడ వేస్తున్నానండి. మనం ఏ ఆకుకూరలతోటి రెసిపీస్ చేసినా సరే ఫస్టు మగ్గక ముందు ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. మగ్గిన తర్వాత సగానికి సగం తగ్గిపోతుంది కదండీ! ఈ కూర నేను నలుగురికి సరిపడా చేస్తున్నాను. అందుకని 5 కట్టలు తీసుకున్నానండి. తోటకూర ముక్కల్ని వేసుకున్నాక కొంచెం మగ్గటానికి అంటే నాకి కలపటానికి రాలేదు. మొత్తం నిండుగా ఉన్నందుకు ఫస్ట్ మూత పెట్టేసి, కొంచెం సేపు తర్వాత మళ్ళీ అంతా కలిసిపోయేలాగా కలిపేసి తోటకూరను ఫ్రై చేసుకుంటున్నానండి. ఆకుకూర అనేది త్వరగానే మగ్గిపోతుంది కదండీ! దగ్గరే ఉండి మనము కలుపుతూ ఆకుకూరల్ని ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా మనము ఆకుకూర అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మరీ 5-10 నిమిషాల సేపు నేను మూత పెట్టి ఆకుకూరని మగ్గించుకున్నానండి. మనకి తోటకూర ఫ్రై అనేది మరింత రుచి రావాలంటే ఇలా కారం ప్రిపేర్ చేసుకోవాలి. 4-5 రెబ్బల వెల్లుల్లి, అలాగే చిన్న అరంగుళం ముక్క కొబ్బెర, తగినంత ఉప్పు, కారం, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని తీసుకున్నాను. మీకు ఒకవేళ రోలు అవైలబుల్ ఉందంటే రోట్లో వేసుకొని దంచుకుంటే ఈ పొడి మరింత రుచిగా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. ఈ పొడి నుంచి మనకి తోటకూర ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ లోపల ఇక్కడ తోటకూర చూడండి ఎంత బాగా చక్కగా మగ్గిపోయిందో, దగ్గరికి వచ్చేసింది కదండీ! ఇలా మనకి తోటకూర అనేది ఫ్రై అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ! కొబ్బరి కారం. ఆ కొబ్బరి కారాన్ని కూడా వేసేసి, కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచేసి, మనం కారం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కొబ్బరి కారం వేశాక మాత్రం ఫ్లేమ్‌ని కంప్లీట్‌గా సిమ్‌లోనే ఉంచేసి, అటు ఇటు కలుపుతూ కొబ్బరి కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి. తోటకూరతో ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఈ తోటకూర ఫ్రైలోకి వేసిన వెల్లుల్లి పొడి కారం నుంచి మంచి రుచి వస్తుందండి ఈ తోటకూర ఫ్రై. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ కారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా నూరుకోవాలి. అప్పుడే మనకి కూర రుచి చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కూర అందులోకి, ఇందులోకే కాదండి. ఎందులోకైనా సరే వంక పెట్టకుండా కమ్మగా తినేస్తారు.
ఈరోజైతే నేను ఈ తోటకూరని అన్నంలోకి సర్వ్ చేస్తున్నానండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి ఈ తోటకూరని తినడం స్టార్ట్ చేశామంటే అన్నం మొత్తం ఈ కూరతోటి లాగిచ్చేస్తామండి. అంత రుచిగా ఉంటుంది. ఈ తోటకూర ఫ్రై రెసిపీ మీకి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఒక హైప్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.